హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలంగాణ ఇంటి రుచులు. ఈరోజు ఒక సూపర్ హెల్దీ డ్రింక్ చూపించబోతున్నాను. మనలో చాలామందికి జుట్టు రాలిపోయే సమస్య ఎక్కువగా ఉంది. అలాంటి వారు ఇంట్లోనే ఈ జ్యూస్ చేసుకొని రోజు ఉదయం తీసుకోవాలి. ఒక 15 డేస్లోనే రిజల్ట్ ఉంటుంది. ఇది రోజు తాగారంటే ఆ డిఫరెన్స్ అనేది క్లియర్గా మీకే తెలుస్తుంది. నేను పర్సనల్గా ట్రై చేశాక రిజల్ట్ చూసిన తర్వాత మీకు చెప్తున్నాను. ఓన్లీ హెయిర్ ఫాల్ అని కాదు, ఎన్నో పోషకాలు అందించి హెల్దీగా ఉంచుతుంది మనల్ని. ఈ సూపర్ హెల్దీ డ్రింక్ని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం రండి. ముందుగా ఒక గిన్నెలో 4 బాదం పప్పులు, జీడిపప్పులు, వాల్నట్స్, పంకిన్ సీడ్స్, సన్ఫ్లవర్ సీడ్స్, కొన్ని కిస్మిస్లు, మీ దగ్గర ఇంకే డ్రై ఫ్రూట్స్ ఉన్నా అవి కూడా యాడ్ చేసుకోవచ్చు. ఫస్ట్ ఈ డ్రై ఫ్రూట్స్ ఉన్న గిన్నెలో కొన్ని వాటర్ వేసేసుకొని కొంచెం మంచిగా క్లీన్గా కడుక్కోవాలి. ఇలా కడుక్కున్న డ్రై ఫ్రూట్స్లలో 1 స్పూన్ నువ్వులు, 1 స్పూన్ చియా సీడ్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు. నువ్వులు మీ ఇష్టం, వేసుకుంటే వేసుకోవచ్చు లేదా అవాయిడ్ చేయొచ్చు. స్వీట్నెస్ కోసం 3-4 ఖర్జూర పండ్లు తీసుకొని అవి కూడా యాడ్ చేసుకుంటే సరిపోతుంది. ఇలా తీసుకొని గిన్నెలోకి ఇవి మునిగే వరకు వాటర్ యాడ్ చేసుకోవాలి. ఎలాగో మార్నింగ్ జ్యూస్ చేస్తాం కాబట్టి పడుకునే ముందు నానబెట్టుకుంటే ఉదయానికి చక్కగా నానిపోతాయి. కనీసం 6 నుంచి 8 గంటలైనా నాననివ్వాలి. చూడండి, ఇవి ఎంత చక్కగా నానిపోయాయో కదా. ఇందులోకి ఒక బనానా తీసుకుందాము. మీకు ఏ ఫ్రూట్ ఇష్టమైతే అది తీసుకోండి. యాపిల్ కూడా బాగుంటుంది. ఫ్రూట్స్ ఏవి యాడ్ చేసుకోకుండా అయినా కానీ తీసుకోవచ్చు. ఇక ఈ డ్రై ఫ్రూట్స్ అన్నీ మిక్సర్లోకి తీసుకుందాము. దీంట్లోకి 1 కప్పు వరకు వాటర్ యాడ్ చేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. అంతే, జ్యూస్ రెడీ అయిపోయింది. ఎంతో సింపుల్ అండ్ టేస్టీ అండ్ హెల్దీ జ్యూస్. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ బాక్స్లో చెప్పండి. మనం చాలామంది జుట్టు రాలిపోతుందని చాలా ఆయిల్స్ యూజ్ చేస్తాము. అలా కాకుండా పోషకాలతో కూడిన ఈ జ్యూస్ రోజు చేసుకొని తాగామంటే చాలా మంచి రిజల్ట్ ఉంటుంది. మొదట్లో ఒక 20 డేస్ వరకు డైలీ తీసుకోండి. ఆ తర్వాత వారానికి 2-3 సార్లు తీసుకున్నా సరిపోతుంది. మిగతా డేస్లో క్యారెట్ జ్యూస్, బీట్రూట్ జ్యూస్ అలా డైలీ ఏదో ఒకటి తీసేసుకుంటే చాలా హెల్దీగా ఉంటాము. ఈ సూపర్ హెల్దీ జ్యూస్ మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేసి, కామెంట్ చేసి మీ ఫ్రెండ్స్కి కూడా, ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి. ఇలాంటి హెల్దీ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.